సో చెప్పండి బ్రదర్, అసలు యూనివర్సిటీ నియామకాలు అంటే ఇప్పుడు వీసీ నియామకాలు వచ్చాయి కదా కొత్తగా, తర్వాత కొత్తగా కన్వీనర్ నియామకాలు అని చెప్పి ఇలా డిఫరెంట్ ఇప్పుడైతే ఒక విద్యార్థి లైక్ ఎలా అని అంటే స్టూడెంట్స్ సైడ్ నుంచి కొంచెం ఆలోచించి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ కావాలన్న ఇది థాట్లో కాంగ్రెస్ అయితే ముందుకు వెళ్తుంది కదా. సో ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు కన్వీనర్స్ రావడం, లేకపోతే వీసీస్ని ఇంకొంతమందిని ఇప్పుడు వాళ్ళు అంటే కొత్త వీసీలని వాళ్ళు ఇచ్చేయడం, సో ఎలా అనిపిస్తుంది మీకు? మీరేమంటారు అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది అని అంటారు. మనకు స్పష్టంగా తెలుస్తుంది వెనుకకు చేసేటట్లుగా అనిపిస్తుంది నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 2014 ముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆ రోజు తెలంగాణ విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు లేవు, ఎటువంటి బడ్జెట్ లేదు, విద్యార్థులు విద్యలో వెనుకబడుతున్నారని ఆ రోజు ఇదే విద్యార్థులు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్నాక అదే విద్యార్థి సమాధాల మీద మనకు తెలుసు మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు వస్తానన్నా మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా యూనివర్సిటీ బతుకులు మారుతాయని చూసినాము. కానీ ఏం లేవు. ఎక్కడ మనం చూసుకున్నట్లయితే హాస్టల్స్ పరిస్థితులు కానీ మన గెస్ట్ ఫ్యాకల్టీ పరిస్థితులు కానీ అట్లనే ఉన్నాయి. తర్వాత మన కేసీఆర్ గారు ఫెయిల్ అయినరని మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఒక నినాదంతో ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక కొత్త ఉద్యమం చేస్తే విద్యార్థులు కూడా అవును ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వస్తే విద్యార్థులకు ఏమైనా న్యాయం జరుగుతుందని విద్యార్థులు అందరూ కలిసి ఏకమత్యంగా పోరాడి ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట చెప్పారు, ఇది విద్యార్థుల గెలుపు, ఇది విద్యార్థులకే అంకితం, విద్యార్థుల కోసమే ఉంటామని చెప్పారు. మనం చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలే ఈరోజు యూనివర్సిటీల మీద కుట్ర పొందిండు. ఈరోజు జియో 55 మనకు రీసెంట్ జియో 55 ద్వారా ప్రొఫెసర్ మనకు రాజేంద్ర నగర్లో చూసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల పొలం తీసుకోవాలనేది చాలా దారుణమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఎందుకంటే మనకు అందరికీ ఏమనిపిస్తుంది అంటే 100 ఎకరాలే కదా, 800 ఎకరాలు 100 ఎకరాలు తీసుకుంటే ఏమైతే అనిపిస్తుంది. కానీ ఒక చదువుకున్న విద్యార్థికి తెలుస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో అయిపోయింది, మీకు ఐడియా ఉందో లేదక్క, నేను గుంపు మేస్త్రిని, మనం గుంపు మేస్త్రికి తెలియాల్సిన అవసరం లేదు, రియల్గా నువ్వు గుంపు మేస్త్రి అయ్యా. ఈరోజు 100 ఎకరాల దానివల్ల ఏమవుతుంది అంటే ఆ బయోడైవర్సిటీ ద్వారా మిగతా ఉన్నటువంటి 7 ఎకరాల్లో కూడా ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఎకో సిస్టమ్ ఇవన్నీ అంటే మన సార్కి తెలియదు పెద్ద, ఎందుకంటే గుంపు మేస్త్రి కదా ఆ సార్కి పెద్ద తెలియదు. ఏంటంటే ఈ బయోడైవర్సిటీ మొత్తం కూడా దెబ్బతింటుంది. ఈరోజు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి నిన్న మొన్న దుబాయ్కి వెళ్ళినట్లు పర్యటనకు నెల రోజులు కాలే, ఇక్కడ సమస్యలు మొత్తం తీర్చినట్లు ఇక్కడ మొత్తం ఉద్ధరించినట్లు దుబాయ్కి పోయిండు. దుబాయ్లో ఉండి దుబాయ్ నుంచి ప్రెస్ మీట్ పెట్టును, నేను వస్తున్నా 1,00,000 ఉద్యోగాలు తెస్తున్నా, నేను అది చేస్తున్నా. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి కొన్ని 100 మంది రీసెర్చ్ స్కాలర్ల లైఫ్ నాశనం అయిపోయింది. ఎంతోమంది అదే వ్యవసాయం ఈరోజు మనందరికీ తెలుసు, మన కుటుంబ నేపథ్యం మొత్తం కూడా రైతు కుటుంబ నేపథ్యం. ఈరోజు అక్కడ రీసెర్చ్ జరుగుతూనే మనకు నాణ్యమైన విత్తనాలు వస్తాయి, మన నాణ్యమైన పంటలు పండిస్తాము. కానీ ఈరోజు అదే అక్కడ అంత అన్యాయం జరుగుతుంటే అవి 100 ఉద్యోగాలు తెస్తున్నా, 1000 ఉద్యోగాలు తెస్తున్నా. ఇక్కడ ఇంతమంది పరిస్థితులు ఇంత దారుణంగా ఉంది కదా, దీని గురించి పట్టించుకోవాలి కదా. ఈరోజు మనకు తెలుసు ఆ రోజు ఎన్ఎస్ఐ బల్మూరు వెంకట్ గారే మన వీసీ గారి మీద మనకు వీసీ గారు దొంగ వీసీ అని ఆ రోజు గాజులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు నెల రోజులైంది ఈ వీసీ గారి మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. రీసెంట్గా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లేడీస్ హాస్టల్లో ఒక 3 దొంగలు పడరు, దానికన్నా ముందే ఎల్హెచ్ హాస్టల్లో కూడా దొంగలు పడరు. అప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు, ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎటువంటి స్పందన లేదు. మనం స్పష్టంగా తెలుస్తుంది డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఈరోజు టీఎస్పీఎస్సీకి పెడతాంటారు. అతను పచ్చి దొంగ, మన అందరికీ తెలుసు. ఆయన ఉన్నప్పుడు కూడా ఏం చేసింది లేదు, ఇప్పుడు కూడా ఏం చేయడు. కానీ ఈరోజు ఈయన కమిషన్ల కోసము ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి ఎక్కడైతే స్కాములు జరుగుతాయి, మనం ఎట్లా డబ్బులు దోసుకోవచ్చు, దీని మీదనే ఉంది లేదు మొత్తం అవగాహన. ఇంకా విద్యాశాఖ మంత్రిని కూడా ఇప్పటివరకు కేటాయించకపోవడానికి కూడా చాలా సిగ్గుచేటు. ఈరోజు ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పదలసింది ఒకటే అక్కడ, నేను ఏమంటున్నా అంటే ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోనికే మన ఏకైక ఎజెండా ఒకటి ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు నష్టపోయారు. అంతకన్నా ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక నాయకుల బాధలో కూడా విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి ఈరోజు మనకు విద్యార్థులకి ఏమైనా న్యాయం జరుగుతుందంటే ఈరోజు వచ్చి నెల రోజులు అయినా కానీ విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేకపోయినవే. ఈరోజు నువ్వు 100% ఫెయిల్ అని చెప్తున్నావు. ఓకే, సో ఏంటిది అని అంటే ప్రజెంట్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కేటాయించలేదు, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే విద్యార్థుల యొక్క గోస అనేది కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు అని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు అండ్ తర్వాత ఇంకొకటి ఏంటిది అని అంటే ఇందాక మీరు అన్న టీఎస్పీఎస్సీ ఏది ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఉంది అని అన్నారు కదా, ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ అదైతే రిలీజ్ చేశారు. కానీ ఒకవేళ టీఎస్పీఎస్సీలో చైర్పర్సన్ లేకుండా అయితే మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరగదు, కాబట్టి దానికి డిలే అయిందని కూడా మనం అనుకోవచ్చు కదా ఒక సైడ్. 100% డిలే అయిందని చెప్తున్నా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మీకు తెలుసు తెలియదు అక్క, వైస్ ఛాన్సలర్లు అనేది గతంలో ఎలా కేటాయించేదంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ని బట్టి గతంలో ఎప్పుడు 2014 ముందు వీసీలను ఇలా తీసుకునేదన్నమాట. మనకు తర్వాత 2014 తర్వాత వీసీలను ఎట్లా తీసుకుంటారు అంటే ఒక అప్లికేషన్ ద్వారా పెట్టేసి మనకు ఎవరెంత డబ్బులు ఇస్తారు
అంటే వేలంపాటలాగా మనకు ఐపీఎల్ కూడా యాక్షన్ ఉంటుంది చూడు, ప్లేయర్స్ని పెట్టి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అన్నట్లు వీళ్ళు ఇప్పుడు వీసీలో కూడా కొన్ని కోట్లు తీసుకొని వాళ్ళకి వీసీ నియామకాలు ఇస్తే వాళ్ళు రేపు వచ్చినాక ఇక్కడికి వచ్చినాక విద్యార్థులకు మేలు చేయాలని ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు 100% వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డబ్బులు ఇక్కడ ఎలా వసూలు చేయాలి? ఇదే కదా మనం చూస్తున్నట్లయితే. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల నుంచి కూడా యూనివర్సిటీకి చేసింది ఏమైనా ఉంటే ఏం లేదు. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ బయట నుంచి చూస్తే మనకు అందంగా ఉంటుంది, లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది క్లాస్ రూమ్లో కూర్చొని బెంచ్లు ఉండవు, ల్యాబ్లోకి వెళ్తే చేయడానికి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉండవు, కానీ ఇక్కడ అటెండెన్స్ ఉండాలంటారు, అన్నీ ఉండాలంటారు, కానీ ఏముండదు చూడడానికి. మీరు కంప్లైంట్ చేయలేదా పోనీ మీ వీసీకి కానీ? లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా వీసీ ఒకళ్ళు ఉంటారు కాబట్టి మీ తరపున వాళ్ళే కదా వాళ్ళు గవర్నమెంట్కి అయితే చెప్పాల్సి, సో వాళ్ళకి ఏ రోజు మీరు వెళ్ళి చెప్పలేదా మా పరిస్థితి ఇలా ఉంది ఏంటిది, మరి ఇక్కడ ప్రొఫెసర్స్ లేరు అని అంటున్నారు, ఇందాక చాలామంది చెప్పారు కూడా నాకు ప్రొఫెసర్స్ లేరు అది ఇది మాకు కొంచెం ఇబ్బంది, మరి అలాంటివన్నీ మీరు అడగలేదా అండి? ప్రొఫెసర్స్నే కాదు, ఈరోజు ప్రిన్సిపాల్ సార్ నుంచి పెట్టుకుంటే హెచ్ఓడి ప్రిన్సిపాల్ సారు, రిజిస్టర్ సారు, వైస్ ఛాన్సలర్ సార్లు అందరికీ కూడా ఇప్పటికి దగ్గర ఒక 50 సార్లు ఏబీపీ ఆర్గనైజేషన్ అయితేంది, నార్మల్ విద్యార్థి సంఘాలు అయితేంది, అన్ని సంఘాల నుంచి కూడా కొన్ని 100 సార్లు లెటర్లు ఇచ్చినాం. వెళ్ళినప్పుడల్లా ఏమంటారంటే వేకెన్సీ ఫిల్ చేస్తున్నాము, అవుతున్నవి, నియామకాలు అవుతున్నవి, తీసుకుంటున్నాం. ఇంకెప్పుడు తీసుకుంటావు అయ్యా వీసీ? నీ వీసీ నీదే అయిపోనికి వస్తుంది, నువ్వు ఒకరోజు క్లాసులు చెప్పవు. మనకు రీసెంట్గా ఇప్పటికే ఫ్యాకల్టీ లేదని బాధపడుతుంటే మొన్న మా ఓఎస్ రెడ్డి నాయక్ సార్ అని ఉంటాడు, ఆ రెడ్డి నాయక్ సార్ని ఇప్పుడు సీసీ మోడల్ ఒకటి తీసుకొచ్చి ఆయన రెడ్డి నాయక్ సార్ చెప్తాడు నేను క్లాసులు చెప్పను, నేను పూర్తిగా ఇది సీసీ మోడల్ చూసుకుంటా అని చెప్తున్నాను. మరి ఇక్కడ ఫ్యాకల్టీ లేక ఇప్పటికి ఇంత ఇబ్బంది పడుతుంటే ఎటువంటి చర్యలు లేవక ఈరోజు మాకు ల్యాబ్లోకి వెళ్తే కెమిస్ట్రీ ల్యాబ్లు కానీ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటుంది, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అంటే వాళ్ళు పూర్తి వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ మీద టెక్నాలజీ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు అంటే వాళ్ళకి అప్డేట్ వర్షన్ ఏంటంటే 2012లో అప్పటిదే కంప్యూటర్ వర్షన్ వాళ్ళకి ఇప్పటికీ. అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ రోజు 5G టెక్నాలజీ 6G టెక్నాలజీకి వెళ్తుంటే ఇంకా 3G టెక్నాలజీ 2G టెక్నాలజీ కానీ విద్యార్థులను నెగ్లెక్కేస్తున్నారు అక్క. ఈరోజు ఒక విద్యార్థి చదువుకుంటే మమ్మల్ని ప్రశ్నించడం అన్న భయం ఉంది ప్రభుత్వానికి. అంటే ఏమంటారు ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళైతే ఇక్కడ అంటే విద్యార్థులను పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారు? 100% అక్క. మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా, ఈరోజు నువ్వు విద్యార్థులకు ఏం చేయలేదు కదా. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఏమో ఈరోజు మన తెలంగాణ వచ్చింది కదా, మన తెలంగాణ నాయకులు అధికారంలో ఉంటారు కదా, మన తెలంగాణ నాయకులు మనకి ఏమైనా చేస్తారని ఒకే ఒక చిన్న ఆశతోని విద్యార్థులు ఈరోజు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ నువ్వు 6 గ్యారెంటీలు అని పెట్టినావు అబ్బా. 6 గ్యారెంటీలు ఈరోజు మొదటిది మహాలక్ష్మి అని ఉచిత బస్ అని పెట్టినావు, అది 100% ఫెయిల్. అరే విద్యార్థుల కోసం నువ్వేం తీసుకున్నావు? విద్యార్థుల సమస్యలు కదా, విద్యార్థుల కోసం కదా తెచ్చుకున్నది. విద్యార్థుల గురించి కాదు ఫస్ట్ తీసుకోవాల్సింది చర్య, విద్యార్థుల కోసం కాదు ఫస్ట్ సంతకం పెట్టాల్సింది ఫైల్ మీద. విద్యార్థుల గురించి నువ్వేం చేసినావు ఇప్పటివరకు? ఒక్కటి చెప్పు, నువ్వేం చేసినావు? సో ఇదన్నమాట. ఇప్పుడు మీరైతే గవర్నమెంట్కి ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? మాకు ఇది కావాలి విద్యార్థుల సైడ్ నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్కి? నేను 100% ఒకటే చెప్తున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బల్మూరు వెంకట గారు కూడా ఆ రోజు ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుల నుంచి చేసిన కాబట్టి నేను 100% ఆయనకు ఈరోజు కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీ ఒక విద్యార్థి నాయకుల నుంచి ఎమ్మెల్సీకి ఎదిగినందుకు మేము 100% కాంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాం అన్న వెంకటన్న. ఈరోజు మీకు తెలుసు ఆ రోజు విద్యార్థులు ఎటువంటి పరిస్థితి ఉన్నారో, విద్యార్థులు ఎంత సఫర్ అయినా మీరు అన్ని దగ్గర నుంచి చూసారు కదా. ఈరోజు మీరన్నా మీ ప్రభుత్వానికి చెప్పాలి కదా. ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు, నేను ఏమంటే విద్యార్థుల కోసం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో 6 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నావో అలాంటిది ఒక జాబ్ క్యాలెండర్ తీసుకోండి, జాబ్స్ చేయండి. ఈరోజు హాస్టల్స్లో కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే అక్క, ఇప్పటివరకు స్కాలర్షిప్స్లో విద్యార్థులకు ఈరోజు మనం మారుమూల గ్రామాల నుంచి ఇదే యూనివర్సిటీకి వస్తే మనం ఉచితంగా చదువుకుంటాము, మన బతుకులు మారుతామని కష్టపడి రాత్రి పగలు చదువుకొని మేము విద్యార్థులు ఈరోజు సీట్ తీసుకొని యూనివర్సిటీకి వస్తే ఈరోజు ఇదే యూనివర్సిటీకి వచ్చినాక స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ వరకు మంచిగా అవుతాం, ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండరీకి ఎంటర్ అవుతుంటే అరే బాబు ఫీ కట్టు 10,000 కట్టు 20,000 కట్టంటారు. అరే మనకేం అర్థం కాదు పరిస్థితి. అరే ఇది ప్రభుత్వం పాఠశాలన్నా, ఇది కార్పొరేట్ పాఠశాలన్నా, మాకేం అర్థం కాని పరిస్థితిలో ఉన్నామాక ఈరోజు. అంటే మీరు ఫీజు ఎంత కడుతున్నారన్న జనరల్గా నేను అడుగుతున్నాను, ఎంత ఉంటుంది ఇక్కడ? ఈరోజు సెల్ఫ్ ఫినాన్స్ కోర్సులకు చూసుకుంటే సబ్జెక్ట్ను బట్టి 50,000 నుంచి 1,50,000 రూపాయల వరకు తీసుకుంటారు. రెగ్యులర్ కోర్స్ అంటే అది ఫ్రీ కోర్స్. యాక్చువల్గా రెగ్యులర్ కోర్స్ అంటే పూర్తిగా రియంబర్స్మెంట్ రావాల్సిన కోర్సులో కూడా 15,000 నుంచి 20,000 రూపాయలు తీసుకుంటారు. ఈరోజు మెస్ బకాయిలు ఇప్పటివరకు రిలీజ్ కాని పరిస్థితి. ఈరోజు మనకు ఒక విద్యార్థికి వచ్చేసి సంవత్సరానికి 30,000 రూపాయలు మెస్ బకాయిలు వస్తే మనకు ప్రభుత్వం నుంచి ఎంత వస్తున్నాయి అంటే 9,000 5,000 వస్తున్నాయి. మిగతా డబ్బులు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? ఈరోజు అమ్మ నాన్న ఎంతో బీద పరిస్థితులు ఉంటేనే కదా మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రభుత్వ పాఠశాలను తీసే ఉస్మాన్ యూనివర్సిటీని అది కార్పొరేట్ పాఠశాలను పెట్టుకో, మేము ఇదే డబ్బులు కట్టాలంటే మా ఊళ్ళో చదువుకుంటాం కదా అక్క. ఈరోజు యూనివర్సిటీ కోసం మేము చదువుతాము, మేము ఉద్యోగాలు తెచ్చుకుంటామని మా బతుకులు మారుతామని వస్తే ఈరోజు ఇక్కడికి వచ్చినాక మా అమ్మ నాన్నలు ఇబ్బంది పెట్టుకుంటాం. అసలు ఎట్లా అంటే చాలామంది మా ఫ్రెండ్స్ అక్క ఇక్కడికి వచ్చి సీట్ వచ్చినాక కూడా వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో టీసీలు తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి.